హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రియాలిటీ బై జాహ్నవి. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మీరు ఆల్రెడీ thumbnail అయితే చూసేశారు కదా. అబ్బాయిలకు వచ్చేసి 1 year లోపు అమ్మాయిల గెటప్ వేస్తే అందంగా ఉంటుంది. తర్వాత ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పినట్టు కూడా వేయడం అంత మంచిది కాదేమో, నాకేమో ఇంకా వేయాలనిపించలేదు. సో ఏముచ్చటైనా జున్నుకి ఇంకా నెక్స్ట్ మంత్తో 12 months అయితే కంప్లీట్ అయిపోతున్నాయి కాబట్టి నేను 1 year లోపే తీర్చుకుందామని అనుకున్నాను. ఆల్రెడీ 6 months అప్పుడు నేను బేబీకి ఫ్రాక్ వేసాను అనమాట, పింక్ కలర్. నేను అది ఫోటో అయితే మీకు పెడతాను అనమాట. చాలా క్యూట్ ఉంటాడు. అండ్ ఈసారి వచ్చేసేటప్పటికి నేను ఒక వ్లాగ్ కోసం నేను వెళ్ళి షాపింగ్ చేసుకుందాం అని అనుకున్నప్పుడు అక్కడ నాకు పట్లంగా క్లాత్ అయితే దొరికిందనమాట. నాకైతే చాలా 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 నచ్చేసింది. అది చూడగానే నాకు మా మదర్ నాకు బ్రెయిన్లోకి వచ్చేసారనమాట. మా డ్రెస్, మా శారీస్, మా డ్రెస్ ఏదైనా సరే మా మదరే మాకు స్టిచ్ చేస్తారు. మా మదర్ ఓన్లీ మా కోసమని నేర్చుకుని నాకు, మా సిస్టర్కి, మా మదర్కి, మా అమ్మమ్మ గారికి, మా నలుగురికే స్టిచ్ చేస్తారనమాట. సో ఎందుకు అమ్మని అడగకూడదు, జున్నుకి కూడా పట్టుపరికిని కుట్టించమని అందమనుకున్నాను. సో అమ్మని అడగగానే అమ్మ ఆలోచించి నేను చిన్నపిల్లలకు కుట్టడం ఇదే ఫస్ట్ టైం అమ్మ అన్నారు. సరే ట్రై చెయ్యి, వస్తే వస్తుంది, లేకపోతే ఏముంటుంది, క్లాత్ వేస్ట్ అయిపోతుందట్టే కదా అని చెప్పి అనుకున్నాను. కానీ ఇంత డిజైనర్ పీస్లో అయితే కుడుతుంది అని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మా మదర్ నుంచి కూడా. సో నాకైతే ఆ డ్రెస్ చాలా 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 నచ్చేసింది. ఈవేళ ఆ డ్రెస్ వేసి మా జున్నుని రుద్రాంశిని అయితే మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడికి మేము రెడీ చేసిన కాస్ట్యూమ్కి సంబంధించి ఐటమ్స్ అయితే నేను ఫస్ట్ మీకు చూపిస్తాను అనమాట. చూసేద్దాం రండి. అంతా వాడిని రెడీ చేశాక అయితే మా హస్బెండ్కి వీడియో కాల్లో చూపిద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే మా హస్బెండ్ పాపం పుట్టే 9th month వరకు కూడా అమ్మాయినే అనుకున్నారు వాడిని. సో వాడిని చూడగానే మా హస్బెండ్ రియాక్షన్ ఏంటో కూడా నేను వీడియో కాల్లో చూసి అది కూడా మీకు క్యాప్చర్ చేసి చూపిస్తాను. సరే కదా, ఈ ఇయర్ రింగ్స్ అయితే ప్రెస్సింగ్ ఇయర్ రింగ్స్ అనమాట. 2 stones వైట్ వచ్చి ఒకటి పింక్ వచ్చింది. లాస్ట్ టైం తీసుకున్నవి అయితే పోయాయి, అయినా సరే నేను జున్నుకి కొత్తవి తీసుకుందాం కదా అని చెప్పి తీసుకున్నాను. ఇవైతే బాగా కనిపించాయని నేను అనుకుంటున్నాను. డ్రెస్కి వచ్చేసేటప్పటికి చెప్పాను కదా మా మమ్మీ డిజైన్ చేశారని చెప్పి. ఇది ఇన్ని ఫ్రిల్స్ అయితే వచ్చాయి. ఇదైతే బార్డర్ ఇంత చిన్నది కాదండి, చాలా పెద్దది. ఇంత లెంత్ బార్డర్ వచ్చింది. కానీ జున్నుకి మొత్తం స్కర్ట్ బదులు మొత్తం బార్డరే స్కర్ట్ కింద వస్తుంది అని చెప్పి మా మదర్ ఇలా ప్లాన్ చేశారనమాట. సో ఇక్కడికి వచ్చేటప్పటికి జున్నుకి థ్రెడ్స్ కింద పెట్టారు, నడుంకి అడ్జస్ట్ అయ్యేలా కుట్టుకోవడానికి. అండ్ ఇది టాప్ చాలా నాకు స్పెషల్. ఫస్ట్ మా మదర్ బుట్ట చేతులు పెడతాను అని అన్నారు, కానీ మళ్ళీ మా మదర్కే అనిపించినట్టుంది క్యూట్గా ఉంటుంది కదా ఇలా థ్రెడ్స్ పెట్టి ఇలా కింద ఇలా పెడితే. సో అందుకని చెప్పి ఇలా అయితే పెట్టారనమాట. చాలా బాగుంది. వెనకాలేమో జున్నుకి హుక్స్ పెట్టారు. హుక్స్ పెట్టి మీకు ఫొటోస్లో చూపిస్తున్నాను కదా, అలా వస్తుంది అనమాట. ఇలాగ ఫైనల్ జుబ్బాలా వస్తుంది. ఇలాగా ఎంత చిన్నగా ఉందో. ఈ లెక్కన మా అమ్మకి నిజంగా మనవరాలు పుట్టుంటే కనుక 21వ రోజు నుంచి మొత్తం ట్రెడిషనల్ వేర్ అంతా చాలా డిజైనర్ వేర్ కింద చేసేవారు. అమ్మో, ఈ 1 yearకి దగ్గరికి వచ్చిన పాపకి ఇంత సైజ్ ఎగ్జాక్ట్ కుట్టారంటే ఇంకా 21st day బేబీకి ఇంతే ఉంటుందేమో, చిన్ని సైజు. నాకైతే అప్పుడు కూడా ఒకటి వేయించి ఉండాల్సిందని అనిపించింది. సరే అయిపోయింది కదా, నెక్స్ట్ టైం పాప పుడితే కనుక అలా ప్లాన్ చేద్దామని మా హస్బెండ్ అన్నారు ఇందాక వీడియో కాల్లో. ఇదైతే చూసారు కదా, ఇది జున్నుకి ఇది హెడ్కి పెట్టడానికి అని కొన్నాను. జుట్టు లేదు కదా ఫ్లవర్స్ పెట్టడానికి అని చెప్పి. దీన్ని అసలు వాడు ఉంచుకోలేదు, తలకి పీకి పాకం పెట్టేశాడు. అండ్ స్టిక్కర్ వచ్చేసి నా స్టిక్కర్, ఇంట్లో స్టిక్కర్ అయితే అరేంజ్ చేసేసాను. వాడి జ్యువెలరీ మొత్తం వాడికి వేసేసాను. మా జున్ను రుద్రాంశి అయిన వేళ రుద్రాంశ్ ఏంటమ్మా జున్ను ఇది అటు చూడు పిల్లి వాళ్ళని చూడు. జున్ను పిల్లి వాళ్ళని చూడు. అస్సలు ఉంచుకోవట్లేదు. ఇది ఒక్కటి మాత్రం అసలు వీడు ఉంచుకోవట్లేదు. ఇలా అయితే ఫైనల్గా మా రుద్రాంశిని రెడీ చేసాము. చాలా 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 హ్యాపీగా ఉంది నాకు. అండ్ ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ అవుట్ఫిట్ ఫర్ రుద్రాంశ్ అనమాట. లేడీ గెటప్లో అయితే ఇదే. ఇంకా నేను
ఎవరు చెప్పినా ఏం చెప్పినా నాకే అనిపించినా సరే నేను ఇంకా వేయను. 1 year దాటాక అయితే వేయకూడదని నేనే ఫిక్స్ అయ్యాను కాబట్టి ఇంత అందంగా రెడీ చేశాను అనమాట. జున్ను డాడీకి కాల్ చేద్దామా, డాడీకి కాల్ చేద్దామా? వాళ్ళ డాడీకి కాల్ చేసి అయితే ఎక్స్ప్రెషన్ క్యాప్చర్ చేద్దాం. Clap, 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 clap. Junu, clap, 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 clap. Hi, Daddy. Hi, Daddy. Ada. Junu. జున్ను జున్ను అక్షయ అక్కి పాపేది, అక్కి పాపేది, అక్కి పాపేది. ఇదండి మా డే అయితే ఇలా గడిచింది. నేను అందరికీ నచ్చాను నేను అనుకుంటున్నాను. ఏ జున్ను, ఏ జున్ను, జున్ను క్లాప్ 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 క్లాప్. నేనండి ఇప్పటికి రుద్రాంశిని. మళ్ళీ నేను రుద్రాంశి కింద మా మమ్మీ గెటప్ వేయదు. సో ఇదండి ఇవాల్టి వ్లాగ్. మా జున్ను కనుక మీకు నచ్చినట్టయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అండ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. నెక్స్ట్ టైం నుంచి నా వీడియో నోటిఫికేషన్స్ అనేది మీ మొబైల్కి వచ్చేస్తుంది. అప్పటి వరకు బాయ్ బాయ్. నేను వెళ్ళి రుద్రాంశితో ఆడేసుకుంటాను.